హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మనం ఇవాళ వీడియోలో గులాబీ మొక్కల గురించి తెలుసుకుందామండి. అంటే మనము నర్సరీ నుంచి తెచ్చిన గులాబీ మొక్కలను ఎలా కేర్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి సాయిల్ మిక్స్లో మనము పెట్టాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు చాలా మందికి ఎండిపోతున్నాయని కంప్లైంట్ అయితే వస్తూ ఉందండి. సో నాకు కూడా స్టార్టింగ్ అలాగే ఉండేది. నర్సరీ నుంచి తెచ్చుకున్న గులాబీ మొక్కలను మనము ఎలా ఇంటికి వచ్చిన తర్వాత వాటిని కేర్ తీసుకోవాలి, వాటిని ఎలా పెంచుకోవాలి, అలాగే వాటిని ఎండిపోకుండా మనము ఎలా కాపాడుకోవాలి, పువ్వులు ఎక్కువగా పూయాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, మొక్కలను నాటుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో మనము డీటెయిల్గా తెలుసుకుందామండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారండి. అలాగే వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇస్తున్నారు కదా, ఈ మొక్కలన్నీ హైబ్రిడ్ కాదు, నాటు వెరైటీస్ అండి. ఇది కాశ్మీరీ రోస్ అండి. మనకి ఎక్కడైనా ఏ నర్సరీస్లోనా ఇలాంటి మొక్కలు అయితే మనకు దొరుకుతాయండి. అలాగే మనము నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకునేటప్పుడు మొక్కనైతే ఒకసారి బాగా గమనించుకొని తెచ్చుకోవాలండి. అంటే కింద స్టెమ్ అనేది చాలా బలంగా లావుగా ఉండి, అలాగే పక్కన బ్రాంచెస్ గుబురుగా ఉండే మొక్కనైతే మనం తీసుకోవాలి. ఎందుకంటే వాటి చుట్టూ స్టెమ్స్ ఉండేటటువంటి మొక్కను తెచ్చుకోవాలండి. అలా కాకుండా సింగిల్ స్టెమ్ లాగా పొడవుగా ఒకే కొమ్మ ఉంటుంది కదండి, అలాంటి మొక్కనైతే దయచేసి తీసుకోవద్దు. బాగా బుషీగా ఉండే మొక్కను మనం చూసుకొని, అలాగే మదర్ స్టెమ్ అనేది ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్లు చూసుకొని మనము మొక్క అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ఎప్పుడైనా కానీ మనము నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకున్న తర్వాత ఎండలో అయితే పెట్టకూడదండి, నీడలో పెట్టాలి. ఒక 4-5 రోజులు నీడలో పెట్టాలి. అలాగే రీపాటింగ్ చేయాలి కదా, రీపాటింగ్ కానీ వెంటనే చేసేయకూడదండి. ఎందుకంటే అది నర్సరీ నుంచి మన ఇంటికి వచ్చిన తర్వాత మన క్లైమేట్కి, మన వాటర్కి ఆ మొక్క అలవాటు అనేది పడాలి. సో అలవాటు పడడానికి కనీసం అంటే ఒక వారం రోజులు పడుతుంది. కాబట్టి అంతవరకు ఆ మొక్కను నీడలో పెట్టి మన వాటర్కి బాగా అలవాటు పడిన తర్వాత రీపాటింగ్ అనేది చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే, మనం ఎప్పుడైనా కానీ రీపాటింగ్ అనేది వింటర్ సీజన్, రెయినీ సీజన్లోనే చేయాలండి. సమ్మర్లో ఎటువంటి పరిస్థితుల్లో మొక్కల్ని రీపాటింగ్ అని చేయకూడదు. ఆ ఎండలకి ఆ మొక్క చనిపోయే అవకాశము 90% అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా కానీ రీపాటింగ్ చేయాలంటే అనుకూలమైన సమయం వింటర్ ఆర్ రెయినీ సీజన్లోనే మనము రీపాటింగ్ అనేది చేయాలండి. ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో మనం రీపాటింగ్ అనేది చేయకూడదు. అలాగే సాయిల్ విషయానికి వస్తే అన్ని 30% తీసుకోవాలండి. ఎర్రమట్టి 30%, కంపోస్ట్ 30%, ఇసుక 30%, వేపపిండి తగినంత, ఇవన్నీ కలిపిన మిశ్రమంలోనే మనము ఈ మొక్కల్ని నాటుకోవాలండి. నాటు గులాబీ అయితే మనకి ఫ్లవరింగ్ అనేది తొందరగా వచ్చేస్తుందండి. హైబ్రిడ్ వెరైటీ అయితే మనకి ఫ్లవరింగ్ రావడానికి టైం తీసుకుంటుంది. సో నేను రీపాటింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది కాలేదండి. నేను ఏం చేస్తానంటే, మొక్కలను తెచ్చుకున్న తర్వాత రీపాటింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ అలోవెరా పీసెస్ అనేది తప్పకుండా వేస్తానండి. ఈ అలోవెరా పీసెస్ ని మనము వేయడం వలన, అంటే కలబంద ముక్కలు కదా, ఇలా మొక్కను నాటుకునేటప్పుడు మనము ఈ పీసెస్ ని వేయడం వలన చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. అది ఏంటంటే, మొక్క నాటుకునేటప్పుడు వేస్తే మొక్కలకి వచ్చే వేర్లు, కొత్తగా ఏవైతే మనకు వేర్లు వస్తాయో ఆ వేర్లు అనేవి చాలా బలంగా, చాలా హెల్తీగా వస్తాయి. అలాగే మట్టి నుంచి మన మొక్కలకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఫంగస్ అని, ఏదైనా తెగుళ్ళు, మట్టి ద్వారా తెగుళ్ళు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ అరికట్టడానికి ఈ పీసెస్ని, కలబంద పీసెస్ని ఇలా మట్టిలో మనం వేయడం వల్ల ఆ తెగుళ్ళు నుంచి మన మొక్కల్ని చాలా కాపాడుకోవచ్చు. సో ఇంతకుముందు నేను 6 months బ్యాక్ అయితే వేశానండి. మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో మన మొక్కకి మళ్ళీ ఫంగస్ రాకుండా ఉండాలంటే ఈ టైంలో మళ్ళీ నేను ఇవి ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఇవి ఇవ్వడం వల్ల మనకి మళ్ళీ మొక్క హెల్తీగా పెరిగి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఈ కలబంద పీసెస్ ని ఇలా మొక్క చుట్టూ వేయడం వల్ల. సో ఇలా పీసెస్ వేసేసిన తర్వాత అలాగే వదిలేయకూడదండి. పైన మట్టిని కప్పేసి వాటరింగ్ అనేది చేసేసేయాలి. సో దీన్ని మనం ఇంకొక రూపంలో కూడా చేయవచ్చండి. అదేంటంటే, లిక్విడ్ రూపంలో తయారు చేసి మన మొక్కలకు వేయవచ్చు. లిక్విడ్ రూపంలో చేయాలంటే వాటర్ అయితే ఖచ్చితంగా అవసరం కదా. నేను వాటర్ అయితే యూజ్ చేయనండి. ఏదన్నా కానీ నేను ఇట్లా కిచెన్ వేస్ట్ కలిపిన వాటర్ కానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ, కందిపప్పు కడిగిన నీళ్ళు కానీ వేస్తే మనకు ఎన్పీకే ఫర్టిలైజర్ అనేది చాలా రిచ్గా ఉంటుందని డైరెక్ట్గా నేను ఇలాంటి వాటర్ని యూజ్ చేస్తాను.
వేస్తాను. సో మీకు ఓపిక లేదు అనుకుంటే నార్మల్ వాటర్ యూజ్ చేసుకోండి. మనం ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మీకు పూలు అనేది బాగా పూయడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే కలబంద అనేది మొక్కకి చాలా పెస్ట్ అటాక్ అవ్వకుండా ఇది బాగా చూసుకుంటుంది. సో మొక్కకి చాలా సంరక్షణ అన్నమాట మనం ఈ కలబంద ఇవ్వడం వల్ల. ఎలాంటి ఫంగిసైడ్ కూడా యూజ్ చేయకుండా ఈ విధంగా డైరెక్ట్ గా కలబందని యూజ్ చేసేసి మొక్కకి ఎలాంటి పెస్ట్ రాకుండా మనం ఈ విధంగా కాపాడుకోవచ్చు. సో ఏంటంటే గులాబీ పూలు బాగా పూయాలి అంటే మనము మస్టర్డ్ కేక్ ని తప్పకుండా యూజ్ చేయాలండి. ఒకవేళ మన దగ్గర మస్టర్డ్ కేక్ అనేది లేకపోతే ఇంట్లోనే మనం ఈజీగా మన ఆవాలు ఉంటాయి కదా, అవి మిక్సీలో వేసి పొడి చేసుకొని అప్పుడప్పుడు గుప్పెడు గుప్పెడు మన మొక్కలకి ఇస్తుంటే బాగా మంచిగా ఫ్లవరింగ్ అనేది మనము తీసుకోవచ్చు. అలాగే పాటింగ్ మిక్స్ కలిపేటప్పుడు కానీ గుప్పెడు మస్టర్డ్ కేక్ వేస్తే దానివల్ల కూడా చాలా ప్రయోజనం అయితే ఉంటుందండి. ఈ మస్టర్డ్ కేక్ ని మనం వేయడం వల్ల పూలు అనేది చాలా బాగా పూస్తాయండి. అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇవ్వచ్చు. అంటే రోసెస్, మల్లె, చామంతి ఏ రకం ఉంటే అన్నిటికీ మనం ఈ మస్టర్డ్ కేక్ ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. సో అలాగే ఈ వాటర్ లో నేను ఈ అలోవెరా పీసెస్ అయితే కలిపేస్తున్నానండి. అలాగే ఇందులో ఘన జీవామృతం చిన్న పీసెస్ వేసేస్తున్నాను. నాకు ఇక్కడ నర్సరీస్ లో ఈ ఘన జీవామృతం అనేది దొరుకుతుంది కాబట్టి ఇది కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే బాగా మాగిన పశువుల ఎరువును కొద్దిగా యాడ్ చేసుకోండి. మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ ని ఎప్పుడు ఎండలో పెట్టకూడదండి, నీడలోనే పెట్టాలి. ఖచ్చితంగా ప్లాస్టిక్ కంటైనర్ లో చేయాలి. ఈ స్టీల్ కానీ అల్యూమినియం లో కానీ చేయొద్దండి. ఇలా క్యాప్ కొద్దిగా గాలి పీటర్లు కొద్దిగా క్యాప్ పెట్టేసి నీడలో పెట్టేయాలి. 2 డేస్ అంతా అలాగే పెట్టేసానండి. మార్నింగ్, ఈవినింగ్ బాగా కలుపుతూ వచ్చాను. 2 డేస్ తర్వాత మంచిగా ఫర్మెంటెడ్ అయితే అయింది. ఇలా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలకి పూలు అనేది బాగా వస్తాయండి. అలాగే మొక్క స్ట్రాంగ్ గా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏ మాత్రం సైజ్ లో గానీ కలర్ లో గానీ తగ్గకుండా అసలు తగ్గేదే లేదు అన్నట్లు పూలు మనకి చెట్టు నిండా పూయడానికి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది హెల్ప్ అవుతాయి. అలాగే ఇది డైరెక్ట్ గా ఇవ్వకూడదండి. 1:5 రేషియోలో మనము బాగా కలుపుకొని అంటే డైల్యూట్ చేసి ఇవ్వాలి. డైరెక్ట్ గా ఇస్తే కాన్సంట్రేషన్ ఎక్కువైపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి 1 గ్లాస్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనుకోండి 5 గ్లాసుల వాటర్ లో ఇలా బాగా కలుపుకొని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. అలాగే వాటరింగ్ విషయానికి వస్తే మట్టి అనేది డ్రై అయినప్పుడే ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇంకా ఎండాకాలము స్టార్ట్ కాలేదు కాబట్టి మట్టి డ్రై అయినప్పుడే ఇవ్వాలి. అదే మనకి సమ్మర్ అనుకోండి డైలీ వాటరింగ్ చేయాలి. సీజన్ బట్టి వాటరింగ్ చేయాలి. అలాగే మొక్కకి ఎండ డైలీ 6-7 అవర్స్ తప్పకుండా తగలాలి. ఎండ ఎక్కడ తగులుతుందో మన మొక్కలు అక్కడ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ఎండ వలన మన మొక్కలకి ఎలాంటి ఫంగస్ రాకుండా ఎండ అనేది కాపాడుతుంది. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక గులాబీలకి కాదండోయ్, మన గార్డెన్ లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇస్తే అన్ని రకాల తెగుళ్ళు, ఫంగస్ నుంచి మన మొక్కలను అయితే కాపాడుకోవచ్చు. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మొక్క స్ట్రాంగ్ గా పెరిగి ఫ్లవరింగ్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అండి ఇవాళ వీడియో. నర్సరీ నుంచి తెచ్చుకున్న గులాబీ మొక్కను మనము ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా నాటుకోవాలి, ఎలా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.